రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ట్రూ-అప్ ఛార్జీలు తదితర రూపాల్లో వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ సుందరయ్య భవన్ వీధిలో విద్యుత్ బిల్లులు భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీ, నగర కమిటీ సీనియర్ నాయకులు కె సత్యరాజులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందన్నారు. ఆదానీతో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు చంద్రబాబు అమలు చేయడం వల్లనే స్మార్ట్ మీటర్లు రంగంలోకి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో అనేక మంది సామాన్యులు సరైన ఉపాధి లేక, కనీస వేతనాలు అందక ధరలు విపరీతంగా పెరగడం వల్ల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల అత్యవసరాన్ని అవకాశంగా తీసుకుని ట్రూ-అప్ ఛార్జీలు, ఇతర రూపాల్లో విద్యుత్ భారాలు మోపడం తగదన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు ఆ సమయంలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు సాగించిన ఉద్యమం గుర్తుంచుకొని పాలన సాగించాలని అన్నారు. ప్రజలపై వివిధ రూపాల్లో వేస్తున్న విద్యుత్ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. విద్యుత్ బిల్లులను భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబీ రాణితో పాటు నగర కన్వీనర్ పలివెల వీరబాబు, కమిటీ సభ్యురాలు కె నాగజ్యోతి మరియు చంద్రమల్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, జి భూలక్ష్మి, గౌరీ, లోవా, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవాలని కోరుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన భారాలు వేస్తున్నది. కరెంటు ఛార్జీలు పెంచబోము అని అంటూనే ట్రూ-అప్ ఛార్జీల పేరుతోటి, ఇతరత్ర పేరుతోటి కరెంటు ఛార్జీలు పెంచారు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు పెంచారు. ఇప్పుడు 3వసారి అంటే స్మార్ట్ మీటర్లు పెట్టబడుతూ ఉన్నారు. స్మార్ట్ మీటర్లు కావాలని చెప్పి ఎవరు అడిగారు? అదానే అడిగాడు. అదానే అడిగితే తీసుకొచ్చి పడేస్తున్నారు. అందుకని నిరసన తెలియజేయాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తీసుకొచ్చి తగలబెడుతున్నాం. ప్రభుత్వానికి ఇది ఒక కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. పెంచను అని చెప్తూ పెంచుతూ ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లు పెంపుదలను తక్షణం విరమించాలని కోరుతున్నాం. లేదంటే 2000 సంవత్సరంలో చేసిన ఉద్యమం లాంటిది చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను మరిచి వాగ్దానాలను కూడా తుంగలో తొక్కి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో లాలోచీపడి కరెంటు బిల్లుల్ని చాలా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. దాని ప్రభావం ఈవేళ ప్రజల యొక్క జేబులు చిల్లులుబడి మార్కెట్లో వస్తువులు కొనలేనటువంటి పరిస్థితి కూడా దాపురించింది. పండగ పేరు చెప్పి పేద ప్రజలు సంతోషంగా ఉండే పరిస్థితి కూడా లేదు. పెద్ద ఎత్తున 4 రకాలైనటువంటి ట్రూ-అప్ ఛార్జీలు పెట్టి కరెంటు బిల్లులను పెంచారు. వీటిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగి మంటల్లో కరెంటు బిల్లులు తగలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి పేదల వరకు ఉండేటటువంటి కరెంటు బిల్లులు అన్నిటి మీద ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయాలా. ఎవరైతే అధికంగా కరెంటు వాడుతున్నారో అటువంటి వాళ్ళ మీద వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజలు కేవలం వెలుగు కోసం, నివాసం కోసం ఉపయోగించే వాళ్ళ మీద కూడా ఇంత పెద్ద ఎత్తున ట్రూ-అప్ ఛార్జీలు వేయడం సరైనది కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, భవిష్యత్తులో దీని మీద పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని నిలువరిస్తామని చెప్పి తెలియజేస్తాం.